అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. జీతాల పెంపు, డిఏ బకాయిలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యుస్ మరియు కార్పొరేషన్లలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన మరియు ఎన్నటికీ మర్చిపోలేని గొప్ప తీపి కబురునైతే అందించింది. గత కొంతకాలంగా పరిష్కారం కాకుండా ఫైళ్ళకే పరిమితమైన 2 అత్యంత కీలకమైన డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సానుకూలంగా అయితే స్పందించారు. ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన ఈ యొక్క సమస్యల పరిష్కారానికి పచ్చజెండా ఊపడమే కాకుండా స్వయంగా దస్త్రాలపై సంతకాలు చేయడం ద్వారా వేలాది కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నింపారు. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కార్పొరేట్ సొసైటీలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ అంటే పిఎస్యుస్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి కొండంత అండగా అన్నిట్లో లభించింది. మొదటి కీలక నిర్ణయం గురించి వివరంగా తెలుసుకోవాలంటే రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడము. అలాగే గతంలో సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచినప్పటికీ కార్పొరేషన్లు మరియు పిఎస్యు సిబ్బందికి మాత్రం ఆ నిబంధన నుండి మినహాయించారు. దీనివల్ల సుమారు 1500 మందికి పైగా ఉద్యోగులు తాము 2 ఏళ్ల సర్వీసును, తద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను కోల్పోతామని తీవ్ర ఆందోళనలో ఉండేవారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ యొక్క వ్యత్యాసాన్ని తొలగిస్తూ అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ వయసు పెంపు ఫైలుపై సంతకం అయితే చేశారు. దీనివల్ల ఉద్యోగులకు అదనంగా మరొక 2 ఏళ్ల పాటుగా విధుల్లో కొనసాగే అవకాశం అయితే లభించడమే కాకుండా వారి అనుభవం ప్రభుత్వానికి మరింత కాలం ఉపయోగపడుతుంది. అలాగే రిటైర్మెంట్ సమయంలో వారికి అందే ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడి వారి భవిష్యత్తుకు భరోసా అనేది లభిస్తుంది. రెండవ మరియు అత్యంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఏమిటంటే సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించడం. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ అమల్లోకి రాకముందే వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికైనటువంటి కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల లేదా కోర్టు కేసుల వల్ల సీపీఎస్ అమల్లోకి వచ్చాక విధుల్లోకి చేరిన వారికి ఇప్పటివరకు పాత పెన్షన్ హక్కు లభించలేదు. తాము పాత నోటిఫికేషన్ల ద్వారానే వచ్చాము కాబట్టి తమకు పాత పెన్షన్ వర్తింపజేయాలని ఈ యొక్క 11,000 మంది ఉద్యోగులు గత కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ యొక్క కుటుంబాలు తీవ్రమైన అనిశ్చితిలో ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో ఆయా కుటుంబాలకు వృద్ధాప్యంలో పెన్షన్ గ్యారంటీ లభించి సామాజిక భద్రత అయితే చేకూరింది. ఇక ఆర్థిక శాఖ నుండి వచ్చినటువంటి 2 కీలకమైన ఫైళ్లకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఇప్పటికే పూర్తిస్థాయి ఆమోద ముద్ర వేసింది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఈ దస్త్రాలను త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి అంటే క్యాబినెట్ మీటింగ్ సమావేశం ముందు అయితే ప్రవేశపెట్టనున్నారు. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే వీటికి సంబంధి అధికారిక ఉత్తర్వులు జీవో రూపంలో అయితే వెలువడతాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన గౌరవం లభించినట్లని అవుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా నానుతున్నటువంటి ఈ యొక్క సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించడం పట్ల ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ మరియు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలతో తెలియజేశారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం రాష్ట్రంలో ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని మరియు పని పట్ల నిబద్ధతను పెంచుతోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాపై కొత్త భారం పడే అవకాశం అయితే ఉంది. సో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపిన ఈ యొక్క నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు
ప్రభుత్వం విడుదల చేయబోయే అధికారిక జీవోల కోసమైతే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.